పేలబోతున్న బాంబుకి సరైనటువంటి సమాచారం మీ దగ్గర ఉన్నట్టుంది. చాలామంది అంటే ముఖ్యంగా నేను ఇందాక చెప్పినప్పుడు కూడా చెప్పాను, 480 కేసుల్లో 80 కంప్లైంట్లో దరఖాస్తుల్లో ప్రధాన భాగం అవునండి. సైబరాబాద్ అండ్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే ఉన్నాయి. అవునండి. యా సో దీని ఈ రెండు కమిటీలకు సంబంధించి ఎస్హెచ్ఓలుగా ఉన్న వ్యక్తులు ఎవరెవరు ఎన్నెన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు ఎన్నెన్ని కేసుల్లో రాజకీయంగా వత్తాసు పలికారు, ఎంతమంది అమాయకులు బలయ్యారు, ఎంత ఎంత ల్యాండ్ గ్రాప్ చేసుకొని ఎంత భారీ ఎత్తున వాళ్ళు కోట్లు సంపాదించారంట ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా రాజకీయ దగ్గర ఉంది. త్వరలో అతి త్వరలో ఎవరెవరు ఎన్ని రకాలుగా మోసం చేశారు అంటే ఒకటంటే అండి, మాకు ఒక నాడు ఒకటి ఉంది, ఎప్పుడైనా సరే పాపం పండాలి అని. అది ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చింది. ఆ రోజు మన రాజుల ద్వారా వాళ్ళ యొక్క గొంతుగా మన ఒక మీడియా మాధ్యమం అనేది ప్రజలకు గుర్తుగా ఉండాలి, ప్రజలకు సపోర్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఏమైతే జరుగుతున్న అన్యాయం ఏదో దానికి సంబంధించి రాజు గొంతుగా చాలా మంది మీరు డిప్యూటీ గారు చెప్పినట్టుగా ఆ 4000 గొంతుకలు కూడా మనమే అవ్వబోతున్నాం. ఖచ్చితంగా ప్రతి వాళ్ళ గుర్తు బయటపెడతాం. ఈ అంటే మాదాపూర్ తెచ్చిపోయిన మీరు చెప్పిన 2 కమిషన్ అంటే ఇప్పుడు రాచకొండ కావచ్చు, తర్వాత సైబరాబాద్ కావచ్చు, ఈ 2 కమిషన్లో జరిగిన భారీ దందాలు, భారీ అక్రమాలన్నింటి కూడా మనం దానికి సంబంధించిన గుర్తు బయటపెట్టడం మాత్రం మన యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఇప్పటికే చాలా ఎవిడెన్స్ నా చేతిలో ఉన్నాయి. యా థ్యాంక్ యూ ఎన్నారెడ్డి, ఒక సమగ్రమైన సమాచారం ఇచ్చారు.